మీ కుటుంబాన్ని రక్షించడానికి, మీ పిల్లల ఆకలిని తీర్చడానికి మీ భర్తను 2000 మైళ్ల దూరంలో ఉన్న ఓ విదేశీ దేశానికి ఒంటరిగా పంపించాల్సి వస్తే ఎలా ఉంటుందో ఒక నిమిషం ఆలోచించండి. ప్రపంచం పెద్దగా పట్టించుకొని ఓ కొండ ప్రాంతంలో నివసించే లక్షలాది మహిళలకు ఇది ఏదో భయపెట్టే ఊహ కాదు. ప్రతిరోజూ ఉదయం లేచినప్పుడు వారు ఎదుర్కొనే సాధారణ వాస్తవం ఇదే. ఉద్యోగం కోసం వెళ్లిన ప్రతి 3 పురుషుల్లో ఒకరు తిరిగి తమ స్వగ్రామానికి రావడమే లేదు. కొన్ని మహిళలకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, చర్చ లేకుండా వారి వివాహ బంధం ముగిసిపోతుంది. ఒక చిన్న మొబైల్ తెరపై కనిపించే తలాక్ 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 అనే 3 పదాలతో కూడిన ఒక టెక్స్ట్ సందేశం వారి మొత్తం జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తోంది. 93% కఠినమైన రాళ్లతో మరియు కొండలతో నిండిన దేశమది. ఒకప్పుడు సోవియట్ యూనియన్ పాలించిన ప్రాంతాల్లోనే అత్యంత ఎత్తైన శిఖరాలున్న భూమి. అదే సమయంలో ఆ సామ్రాజ్యం వదిలి వెళ్లిన దేశాల్లోనే అత్యంత పేద దేశం కూడా ఇదే. ఆ దేశం పేరు తజికిస్తాన్. 2025వ సంవత్సరానికి గాను ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒక వ్యక్తికి సగటున ఉత్పత్తి చేసినది కేవలం $43 మాత్రమే. అంటే ఒక రోజుకు $1.50 కంటే తక్కువ. సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత మిగిలిన 15 దేశాల్లో వరల్డ్ ఎకానమిక్స్ మరియు ఆసియా ప్లస్ గణాంకాల ప్రకారం 195 దేశాల జాబితాలో ఇది 167వ స్థానంలో ఉంది. 1991లో ఇదే విధంగా దారుణమైన పరిస్థితుల్లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఎస్టోనియా వంటి దేశం ఈరోజు వ్యక్తిగత ఆదాయంగా $32,600 సంపాదిస్తోంది. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం 2025 నాటికి సుమారు 1,10,00,000 మంది ఈ మధ్య ఆసియా హృదయ ప్రాంతంలో నివసిస్తున్నారు. సోవియట్ వ్యవస్థ కూలిపోయినప్పుడు పరిశ్రమలు మూసివేయబడ్డాయి, సబ్సిడీలు నిలిపివేయబడ్డాయి. వారికి మిగిలింది కేవలం రాళ్ళు, ముళ్ళు మాత్రమే. అయినా ఆ పాత సామ్రాజ్యం తనదైన కొంత గుర్తింపును ఇక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయింది. 7,975 మీటర్ల భారీ ఎత్తుతో ఉత్తర అమెరికాలోని ఏ ఇతర పర్వత శిఖరానికన్నా ఎత్తైన శిఖరం సరిగ్గా ఇదే నేలపైన ఉంది. మొదట స్టాలిన్ పీక్, తర్వాత కమ్యూనిస్ట్ పీక్, ఇప్పుడు ఇస్మాయిల్ సోమోని శిఖరమని పిలువబడే ఆ పర్వతం ఈ భూమిని పాలించిన సామ్రాజ్యాల ప్రయాణాన్ని వివరిస్తోంది. ఇంకొక వైపు రాజధాని దుషాంబేలో $210 మిలియన్ ఖర్చుతో జరిగిన వార్షికోత్సవంది భాగంగా $30,000 ఖర్చు చేసి 165 మీటర్ల ఎత్తులో ఒక జెండా కొమ్మును ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అత్యంత పేద దేశం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జెండాను ఎగురవేసింది. ఈ విరుద్ధతే ఈ దేశ అసలు కథకు మొదటి అడుగు. ఈ దేశంలో బయటకు కనిపించే ఆర్థిక సమస్యల వెనక మనుషుల జీవితాలను నాశనం చేసే మరో పెద్ద దారుణం ఆ చిన్న ఫోన్ తెరలోనే దాగి ఉంది. అనేక సంవత్సరాలుగా రష్యాలో పనిచేస్తున్న భర్త తన భార్యకు కేవలం 3 పదాలను టైప్ చేసి పంపిస్తాడు. మత గురువుల వివరణ ప్రకారం ఆ 3 పదాలను గట్టిగా చెప్తే పెళ్లి రద్దయిపోతుంది. కానీ కార్మికులు టైప్ చేసి పంపినా కూడా విడాకులైపోతాయని నమ్మి మాస్కో నుంచి ఆ మెసేజ్ను పంపుతున్నారు. ఈ పరిస్థితి ఎంత దూరం వెళ్లిపోయిందంటే తజికిస్తాన్ ఇస్లామిక్ కౌన్సిల్ నేరుగా రంగంలోకి దిగింది. భార్య ప్రత్యక్షంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ పదాలను పలకాలని స్పష్టంగా చెప్పింది. అదనంతరం SMS ద్వారా విడాకులు ఇవ్వడాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఇదిలోనే ఇంకొక చీకటి వైపు ఉంది. చాలా దంపతులు మతపరంగా మాత్రమే పెళ్లి చేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నమోదు చేయడం లేదు. ఫోన్లో ఆ మెసేజ్ వచ్చిన వెంటనే చట్టపరంగా ఆమె అతనికి భార్యే కాదు, ఆమెకు జీవనోపాధి అలిమనీ రావడం లేదు, ఆస్తిలో భాగం కూడా రావడం లేదు. విదేశాల్లో ఉన్న భర్తను కనుగొని విడాకుల ప్రక్రియను పూర్తి చేయడానికి కోర్టుల్లో ఎన్నో సంవత్సరాలు పడుతున్నాయి.
బహుళ వివాహానికి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా సుమారు $10,000 జరిమానా విధించే చట్టం ఉన్నా మతం పేరుతో రెండో పెళ్లి చేసుకునేవారు ఎంతో మంది ఉన్నారు. ఒకటిగా గడిపిన జీవితాన్ని ఒక్క వాక్యంలోనే ముగించేసే ఈ పరిస్థితికి నిజమైన కారణం ఏమిటని వెతికితే అది వారి గ్రామాల్లో జనాల అరవం లేకుండా ఖాళీగా ఉన్న ఇళ్లవైపు మనల్ని తీసుకెళ్తుంది. అందులోని పురుషులందరూ రష్యాకు పనికోసం వెళ్లిపోవడంతో అక్కడి గ్రామాలు, వ్యవసాయ భూములు పూర్తిగా మహిళల చేతిలోకి వచ్చాయి. దేశ జనాభాలో సుమారు 10 లక్షల మంది, అంటే ప్రతి 7గురిలో వలస వెళ్లిపోయారు. వారక్కడ రష్యాలోని తీవ్రమైన చలిని తట్టుకుని పంపే డబ్బు 2024 మరియు 2025 సంవత్సరాల్లో వరల్డ్ బ్యాంక్ మరియు IFAD అంచనాల ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థలో 45% కంటే ఎక్కువ భాగాన్ని కలిగి ఉంది. తమ ఊరిలో పనిచేస్తే వచ్చే డబ్బుతో పోలిస్తే మాస్కోలో ఒక నిర్మాణ ప్రాంగణంలో పనిచేస్తే వచ్చే ఆదాయం అనేక రెట్లు ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఆసియా అభివృద్ధి బ్యాంక్ నివేదికల ప్రకారం వలస వెళ్లిన వారిలో 90% మంది పురుషులే. అందుకే భూమిని దున్నడం, పత్తి పండించడం, కాలువల ద్వారా నీటిని పోయించడం వంటి అన్ని పనులను మహిళలే చూసుకుంటున్నారు. ఇంత కష్టపడినా కూడా ఆసియా అభివృద్ధి బ్యాంకు పరిశోధకుల ప్రకారం చాలా మహిళలకు తాము సంపాదించిన డబ్బును ఖర్చు చేసే స్వేచ్ఛ కూడా లేదు. వ్యవసాయంతో పాటు తజికిస్తాన్ ఎక్కువగా ఎగుమతి చేసే అల్యూమినియం కూడా విదేశీ కరెన్సీని తీసుకొస్తుంది. తల్గోన్ అనే ఫ్యాక్టరీ దేశానికి అవసరమైన విదేశీ కరెన్సీలో 70% వరకు సంపాదించిస్తుంది. మొత్తం ఆర్థిక భారం వలస వెళ్లినవారు మరియు మహిళలు మోస్తున్నప్పటికీ సమాజాన్ని నడిపించే నియమాలను ప్రభుత్వం చాలా కఠినంగా మార్చుకుంటోంది. 2024వ సంవత్సరం జూన్ నెలలో అమలులోకి వచ్చిన 2048వ నంబర్ చట్టం ప్రకారం జాతీయ సాంస్కృతిక విలువలకు వ్యతిరేకంగా ఉన్న విదేశీ దుస్తులను నిషేధించారు. ప్రత్యేకంగా హిజాబ్ను లక్ష్యంగా చేసుకుని తీసుకువచ్చిన ఈ నిబంధనను ఉల్లంఘిస్తే పౌరులకు సుమారు $500, అధికారులైతే $5,500 వరకు జరిమానా విధించబడుతుందని లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ తెలిపింది. పిల్లలకు అరబ్ పేర్లు పెట్టకూడదని ప్రభుత్వం పరోక్షంగా నిరోధించడమే కాకుండా పర్షియన్ ఇతిహాసాల నుండి పేర్లు పెట్టాలని సూచిస్తోంది. పడమటి దేశాల్లో ఏ ప్రభుత్వమూ ప్రజల వ్యక్తిగత విషయాల్లో ఇంతగా జోక్యం చేసుకోదు. 2007వ సంవత్సరం నుండి ఒక కార్యక్రమానికి ఎంతమంది రావాలి, ఆ కార్యక్రమం ఎంతసేపు జరగాలి అనే విషయాలను కూడా చట్టం ద్వారా నిర్ణయిస్తున్నారు. పక్కింటి వారికంటే అత్యంత వైభవంగా వేడుక చెయ్యాలనే పోటీ వల్ల అనేక కుటుంబాలు తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయి పడిపోతున్నాయని ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటోంది. ఒకవైపు ప్రభుత్వం ఇలాంటి కఠినమైన పరిమితులను విధించినా కూడా ప్రజలు మాత్రం తమ పాతకాలపు సంప్రదాయాలను ప్రాణంగా ప్రేమిస్తూ పవిత్రంగా భావిస్తారు. దస్తర్ఖాన్ పద్ధతిలో అతిథులు వచ్చిన వెంటనే ముందుగా టీ ఇచ్చి గౌరవిస్తారు. ఎవరైనా ఇంటికెళ్ళి భోజనం చేసినట్లయితే వారికి 40 సంవత్సరాలు గౌరవం ఇవ్వాలి అని యునెస్కో నమోదు చేసిన ఒక స్థానిక సామెత చెబుతోంది. వచ్చిన అతిథులకు గౌరవం చెయ్యకపోవడాన్ని పెద్ద అవమానంగా భావిస్తారు. ఈ మృదువైన సంప్రదాయాల మధ్య అక్కడి ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే మరో కఠినమైన వాస్తవం ఉంది. 2023 మధ్యలో అక్కడ సగటు జీతం నెలకు సుమారు $2,227 సోమోనీలు, అంటే సుమారు $203 మాత్రమే. 2025 సంవత్సరానికి ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం రోజుకు $4 కంటే తక్కువ ఆదాయంతో జీవించేవారు 14.8% కంటే ఎక్కువగా ఉన్నారు. నీటి విద్యుత్ ప్రాజెక్టులపై పూర్తిగా ఆధారపడే ఈ దేశంలో అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు నదులు గడ్డగట్టిపోతాయి. అప్పుడు తీవ్రమైన విద్యుత్ కోత అమలు చేయబడుతుంది. దేశానికి
విదేశీ మారకద్రవ్యాన్ని తీసుకువచ్చే తాల్గోన్ అల్యూమినియం ఫ్యాక్టరీకి మాత్రమే మొత్తం విద్యుత్లో 40% ఇస్తున్నారు. దానికోసం గ్రామాలన్నీ చీకట్లో మునిగిపోతున్నాయి. ఇన్ని కష్టాల మధ్య కూడా ఈ దేశం భౌగోళికంగా ఒక అద్భుతం. ఆసియాలోని అతిపెద్ద పర్వత శ్రేణులు కలిసే పామీర్ ప్రాంతాన్ని పాత పటాలలో ప్రపంచపు పైకప్పు అని వ్రాసి ఉంచారు. 77 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పెట్షెమ్కో హిమపర్వతం 911లో వచ్చిన భూకంపంతో ఏర్పడిన సరాయ్స్ సరస్సు, అలెగ్జాండర్ ది గ్రేట్ పేరుతో ఉన్న ఇస్కందర్కుల్ సరస్సు ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. యగ్నోలోయలో ఇప్పటికీ పాత పట్టు పథకాలలో మాట్లాడిన సాక్ష్యన్ భాషను మాట్లాడుతున్నారు. ఆ రాజధాని అయిన దుషాంబే అనే పదానికి సోమవారం అనే అర్థముంది. ఒకప్పుడు అక్కడ జరిగే సోమవారం మార్కెట్ పేరుతోనే ఆ నగరానికి ఈ పేరు వచ్చింది. సంఖ్యా వివరాలు, భౌగోళిక సమాచారం పక్కన పెట్టి చూస్తే ఈ దేశం యొక్క నిజమైన స్వభావం వారి అతిథి సత్కారంలోనే తెలుస్తుంది. ఓషిపాలోవ్ లేదా ప్లావ్ అనేది వారి ప్రధాన ఆహారం. 2016లో యునెస్కో దీన్ని గొప్ప సాంస్కృతిక వారసత్వంగా గుర్తించింది. సాయికోనా అని పిలువబడే టీ షాపుల్లో పురుషులందరూ కలిసి ఈ ప్లావ్ వంటను తయారు చేస్తారు. ఎంతటి పేదరికంలో ఉన్నా సరే ఇంటికి వచ్చిన అతిథులకు తమ వద్ద ఉన్న ఉత్తమమైన ఆహారాన్ని వడ్డించడం వారి ప్రత్యేకత. సరే, ఇంత గొప్ప సంస్కృతి ఉన్న దేశం నుండి పురుషులు ఉద్యోగాల కోసం ఎందుకు రష్యాకు వెళ్లాల్సి వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం వారి గతంలో ఉంది. 1991వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన వెంటనే 1992 నుండి 97 వరకు ఆ దేశం ఒక అత్యంత భయంకరమైన అంతర్గత యుద్ధాన్ని ఎదుర్కోవలసొచ్చింది. 20,000 నుండి 150,000 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 12 లక్షల మంది తమ ఇళ్లను కోల్పోయి వీధుల్లోకొచ్చారు. 1092 చివరికి దేశంలోని 80% పరిశ్రమలు నాశనమయ్యాయి. 1098 సంవత్సరానికి వ్యక్తిగత ఆదాయం కేవలం $215 పడిపోయింది. ఆ రోజుల్లో జరిగిన ఆ ఆర్థిక విధ్వంసమే ఈ రోజుల్లో వలసలు పెరగడానికి, టెక్స్ట్ మెసేజ్ ద్వారా విడాకులు రావడానికి పునాది వేసింది. గతంలో జరిగిన ఆ విధ్వంసం నుంచి బయటపడిన ఆ దేశం ఇప్పుడొక కొత్త భవిష్యత్తును నిర్మించుకుంటోంది. వాక్స్ నదిని దాటి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోగున్ ఆనకట్టను 335 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ సుమారు $3 బిలియన్ ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇప్పటికే ఉన్న సోవియట్ కాలం నూర్క్ ఆనకట్ట ద్వారా దేశానికి 70% విద్యుత్ లభిస్తోంది. 2024లో దేశ ఆర్థిక వ్యవస్థ 8.4% వృద్ధిని సాధించింది. 2025లో ఇది 7%గా ఉండనునని అంచనా వేయబడింది. క్రీడల్లో కూడా దిల్షోత్ నజరోఫ్ అనే అథ్లెట్ 2016 ఒలింపిక్స్లో తజికిస్తాన్కు తొలి బంగారు పతకాన్ని గెలిపించాడు. పెర్షియన్ కవిత్వానికి తండ్రిగా పేరుగాంచిన రుదాకి, పురాతన పాలకుడు ఇస్మాయిల్ సోమోని, పురాతన షష్మక్వాం సంగీతం, బుస్కాషీ ఆట వంటి 1000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర వీరికి చెందింది. చాలా కాలం క్రితం సామ్రాజ్యాల మధ్య నలిగిపోయినటువంటి విద్యుత్ సౌకర్యం లేకుండా కఠినమైన చలికాలాన్ని, వలస వెళ్లిన వేదనను అనుభవించినటువంటి ఒక చిన్న దేశం ఇది. ఆకాశాన్ని తాకే పర్వతాల మధ్య ఒకే ఒక్క తిండిపళ్ళెం పంచుకుంటూ 40 ఏళ్ల బంధాన్ని కలిపే సంస్కృతిని కాపాడుకుంటూ ప్రతిరోజు తమ ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న అద్భుతమైన మానవ చరిత్రే ఈ తజికిస్తాన్. ఇప్పుడు ఆ దేశాన్ని పూర్తిగా ఒకసారి మీ కళ్ల ముందు ఊహించండి. కనిపించకుండా పోయిన ఒక సామ్రాజ్యానికి చెందిన అత్యంత పేద దేశం ఆకాశాన్ని తాకే పర్వతాలను తన గుండెల్లో దాచుకుని ఉంది. ఆ పురుషులు వదిలివెళ్లిన భూమిని అక్కడి మహిళలే తమ భుజాలపై మోస్తున్నారు. ఒకే ఒక్క తినుబండారం పంచుకునే ఆచారం, 40 ఏళ్ల బంధాన్ని కలిపే సంస్కృతిలో కేవలం 3 పదాల మెసేజ్తో జీవితాలు తుడిపాటి ముక్కలుగా విడిపోతున్నాయి.
మీ ఇంటికి ఎంతమంది అతిథులు రావాలో ఆదేశించే ప్రభుత్వ యంత్రాంగం ఒకవైపు ఉంటే, వచ్చిన అతిథులను దేవుడిలా చూసే పెద్ద మనసున్న సామాన్య ప్రజానీకం మరోవైపు ఉన్నారు. అతిథి దేవోభవ అనే సంప్రదాయం కలిగిన మనకు ఇవి నిజంగా పరస్పర విరుద్ధమైన అంశాలు కావు. ఒకే వాస్తవాన్ని వేర్వేరు కోణాల్లో చూడటమే. సామ్రాజ్యాలకు, పర్వతాలకు, వ్యాపార మార్గాలకు మధ్యలో నలిగిపోతూ ప్రతిరోజూ తమ స్వాభిమానాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించే ఒక చిన్న దేశం. విదేశాలకు వెళ్లి పనిచేయడం అంటే తమ ప్రేమను మొత్తం బ్యాంకు లావాదేవీలుగా మార్చి పంపడమే. ఇంటికొచ్చిన అతిథులకు పెట్టే భోజనం ఎలాంటి పేదరిక రేఖైనా తుడిచిపెట్టలేని అసలైన సంపద. ఒక ఫోన్ మెసేజ్ ద్వారా విడాకులివ్వడమనే అత్యంత క్రూరమైన నిజం కూడా బంధాలకు ప్రాణం పోసే సమాజంలో దూరమనే రాక్షసుడు ప్రవేశించినప్పుడే పుడుతుంది. నేనిప్పుడు చెప్పిన ప్రతి విషయానికి ప్రపంచ బ్యాంక్, యునెస్కో మరియు ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థల అధికారిక గణాంకాలే ఆధారాలు. ఈ దేశం గురించి ఎవరికీ తెలియని అపవాదాలు చెప్పడం నాకిష్టం లేదు. అదేవిధంగా ఈ దేశంపై వీరు అనుకంప చూపాల్సిన అవసరం కూడా లేదు. కనికరమనేది ఎదుటివారిని తక్కువగా చూడేలా చేస్తుంది. అర్థం చేసుకోవడం వాళ్లను మనకు సమానంగా చూడేలా చేస్తుంది. 1,10,00,000 మంది ప్రజలు తమ చేతుల్లో ఉన్న కష్టాలను కార్డులుగా పెట్టుకుని ధైర్యంగా ఆడే ఆట ఇది. ముగించడానికి ముందు మీకొక ప్రశ్న. అది వాళ్ల గురించి కాదు, మీ గురించి. ఒక్కసారి నేరుగా ఆలోచించి చూడండి. మీరు పుట్టిన ఊరుకు బదులుగా ఆ దుషాంబేలో పుట్టి ఉంటే, ఈ రోజు మీరు అనుభవిస్తున్న మీ కెరీర్, మీ పెళ్లి, మీ ప్రియమైన వారితో మీరు గడిపే సమయం అన్నీ ఆ మ్యాప్లో ఉన్న ఒక కోటపై ఆధారపడి ఉండేవి కదా. ఈ రాత్రి ఎక్కడో ఒక కొండ గ్రామంలో ఒక పెళ్లిని రద్దు చేస్తున్న వార్తతో ఒక మొబైల్ స్క్రీన్ మెరుస్తుంది. అదే సమయంలో కొంచెం దూరంలో ఇంటికి వచ్చిన కొత్త వ్యక్తి కోసం పరుపు పరిచి, పండ్లు, టీ ఇచ్చి ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటారు. ఆ నియమం ఏ ప్రభుత్వము రాసిన చట్టం కన్నా పాతది. ఈ రెండు నిజాలు ఒకే దేశం నుంచే వస్తున్నాయి. ఇందులో మీ మనసు ఏదిని చేరుకుంటుందో అనేది మీరు మనుషులతో ఎంత దగ్గరగా ఉండాలనుకుంటున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ పరిస్థితి అలాగే ఉంటే, ఆ నిరీక్షణ, ఆ కొండలు, ఒక ప్లేట్ భోజనం పెడితే దొరికే ఆ 40 ఏళ్ల గౌరవం, ఇవన్నిటిలో మీరు ఏదిని ముందుగా ఆలింగనం చేసుకుంటారు? కింద కామెంట్స్లో రాయండి. ఇలాంటి కనబడని, తప్పుగా అర్థం చేసుకున్న, ఎవ్వరూ వెళ్ళని ఎన్నో దేశాలు ఈ భూమిపై ఇంకా ఉన్నాయి.